రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ ఆశించిన ఫలాలు ప్రజలకు అందలేదన్నారు జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో టీజేఎస్ భాగస్వామ్య సంస్థ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రామగుండం రీజియన్ మహాసభ నిర్వహించారు. భూగర్భ గనులని నెలకొల్పి కార్మికుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రొఫెసర్ కోదండరాం శ్రమ దోపిడీకి గురవుతున్న కాంట్రాక్టు కార్మికుల సంస్థలో వచ్చే లాభాల్లో వాటాను చెల్లించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ఇక్కడ సింగరేణి కార్మికులు గుప్పెడు కాంట్రాక్టర్లకే దక్కినాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు చెందలేదు. కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా మార్చేసి తక్కువ జీతాలతో పనిచేయించుకుంటూ లాభాలు మాత్రము వచ్చినటువంటి కార్మికుల కష్టంతో కంపెనీకి దక్కిన లాభాలను మాత్రం గుప్పెడు మంది కాంట్రాక్టర్లకే ఇస్తూ ఉన్నారు. ఒకవైపు తాడిచెర్ల బొగ్గు మైనింగ్ను దాన్ని ప్రైవేట్ పరం చేసి అండర్ గ్రౌండ్ మైన్స్ని తగ్గించి ఓపెన్ కాస్ట్ గన్లను పెంచి పూర్తిగా కాంట్రాక్ట్ కార్మికులతోనే పనులు చేయిస్తూ మొత్తానికి ఈ కంపెనీ సొమ్మును కొద్ది మందికి అప్పజెప్పే ప్రయత్నం జరిగింది. మేము ఇవాళ ఈ ఎన్నికల సందర్భంగా ఒక మార్పును కూడా ఆశించినాం. అనుకున్న విధంగా మార్పు జరిగింది. ఆ మార్పులో సింగరేణి కార్మికులు పెద్ద పాత్ర పోషించారు. ఆ కార్మికులు ఆశించినట్టుగా ఇక్కడ అండర్ గ్రౌండ్ గన్లను పెంచి ఉపాధి అవకాశాలను విస్తరించి కార్మికులకు వచ్చిన లాభాలు దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.